ఇవ్వండి, ఆ పాటి వాహి మీటోతో కూడా ఇంత పీల్చుకుంటా ఇవ్వండి. కాఫీ. నువ్వెందుకు వచ్చావు? నేనేం రాలేదు, సీతే పంపింది. ఆవిడ పంపించేది నువ్వు సిగ్గులేకుండా వచ్చావు. ఇందులో సిగ్గెందుకు? మొగుడికి పెళ్ళాం కాఫీ తీసుకొస్తే తప్ప? ఎవరే నీ మొగుడు? మొగుడు పేరు చెప్పకూడదు, పాపం. నా దగ్గరే కాదు, ఈ ఇంట్లో ఎవరి చెవినైనా నా పేరు వినిపించిందో ఏక నొక్కేస్తాను, జాగ్రత్త. నేనెందుకు చెప్తాను? అందరితో మీరే చెప్తారు. ఏమని? మొదట్లో మామగారితో. ఎందుకు అలా చూస్తారు? మామగారంటే మీ నాన్నగారే. ఆయనతో నేను మీ పెళ్ళామని చెప్పేసి ఆ తర్వాత నా కాళ్ళ మీద పడతారట. నేను చమ్మిశాక నా మెల్లో తాళి కడతారట. ఆ తర్వాత నేను, మీరు, బాబు, అదేనండి మన బాబు, అందరూ హాయిగా ఉండొచ్చట. ఇదంతా నీకు ఎవరైనా నూరుకొస్తుంది? ఆ రాక్షసి నా మీద పగ ఇలా సాధిస్తుంది అన్నమాట. ఇదిగో సుందరి, ఇప్పుడు నేను చెప్తున్నాను, నువ్వు ఇంకో క్షణం ఇంట్లో ఉన్నావో నిన్ను బాబుని తుపాటుతో కాల్చి మారేస్తాను, జాగ్రత్త. ఇదే చెడ్డలవాటు. ఆనాడేమో అలా చేశారు, ఇప్పుడేమో చూడు సీత, నన్ను బాబుని తుపాకీతో కాలుస్తాను. బాబే గోపి, నువ్వు నాకేం నీతులు చెప్పక్కర్లేదు. నేను నీతులు చెప్పడానికి రాలేదు, నీ చేత నిజాన్ని చెప్పించడానికే వచ్చాను. కూర్చో. గోపి, ఆడపిల్లల జీవితాలతో ఆటలాడుకునే రోజులు పోయాయి. ఆడదాన్ని అర్థం చేసుకుని చేసిన పాపాలకి ప్రాయశ్చిత్తం చేసుకోవాల్సిన సమయం వచ్చింది. డోంట్ టాక్ నాన్సెన్స్. నేనే ఆడపిల్లల జీవితాలతో ఆడుకోలేదు. ఆ అబద్ధం నాతోనే చెప్పటం చాలా ముచ్చటగా ఉంది. పరిహాసాలు సాధించు. ఆ మాటే నేను చెప్తున్నాను. ఆనాడు నువ్వు చేసిన నీచపు పని వల్ల కాకపోతే ఈనాడు నీ ముందు ఇలా నిలబడేదాన్ని కాదు, నిన్నెలా నిలదీగలిగేదాన్ని కాదు. నీ చేతలే నాకు నీ మీద అధికారాన్ని ఇచ్చాయి. నీ దుర్మార్గమే ఇప్పుడు నేను తల వంచుకునేటట్టు చేసింది, అవునా? నువ్వు సమాధానం చెప్పలేవని నాకు తెలుసు. గోపి, నాకు జరిగిన అన్యాయమే సుందరికి జరగడానికి వీల్లేదు, జరగనివ్వను. నా బ్రతుకు కాపాడడానికి అప్పుడు ఎవ్వరూ లేరు, కానీ సుందరిని కాపాడడానికి నేనున్నాను, గుర్తుంచుకో. బెదిరిస్తున్నావా? అవును. మంచిగా నీ తప్పు నువ్వే ఒప్పుకుంటావో, మెడ వంచి నన్నే ఈ పెళ్లి జరిపించమంటావో ఇప్పుడు కాదు, 10 రోజులు టైం ఇస్తున్నాను, బాగా ఆలోచించుకు చెప్పు. చెప్పకపోతే? తప్పు చేసిన వాడికి తప్పుకునే అవకాశం లేదు, రాదు. చేసిన పాపాల్ని గుర్తు చేసుకోవడానికి, పశ్చాత్తాపడ్డానికి కనీసం ఆ మాత్రం గడువేనా కావాలి. అందుకే 7 రోజులు గడివిస్తున్నాను. 25వ తారీఖు. మర్చిపోకు.